ఒక ఫ్యామిలీ బ్రేక్ అయితుందంటే చాలు మన రాబంధువులు వెంటనే వచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మనం అందరం ఈ స్టోరీ వినుంటాం. 2 పిల్లులు ఒక బ్రెడ్ ముక్క కోసం కొట్లాడుతుంటే ఒక కోతొచ్చి నేను సమానంగా పంచుతా అని చెప్పి మొత్తం అదే మింగేస్తది. ఇలాంటి స్టోరీస్ మనం ఎన్ని విన్నా గాని మనలో చాలా మంది ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు బయట వాళ్ళ సపోర్ట్ ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కాదు. నెవర్ ఇన్వైట్ ఏ థర్డ్ పర్సన్ ఇంటూ యువర్ ఫ్యామిలీ ఇష్యూస్. ఇన్ కేస్ నువ్వు పెద్ద మనిషిలా ఫీల్ అయిపోయి ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ని సాల్వ్ చేద్దాం అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ లో బానే ఉంటది. యూ ఫీల్ లైక్ యు ఆర్ షేరింగ్ పెయిన్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒకరి పెయిన్ ని ఇంకోటి షేర్ చేస్తున్నాం అనిపిస్తది. కానీ ఇద్దరు మనుషుల్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు చాలా క్విక్ గా ఎస్కలేట్ అవుతాయి. సో ఐ ఫీల్ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నప్పుడు వన్ షుడ్ నాట్ బి ఏ మీడియేటర్. ఫ్యామిలీలో వాళ్ళే మాట్లాడుకోవాలి. అంతేగాని మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, మీ అన్న ఇట్లా అన్నాడు, మీ పేరెంట్స్ ఇట్లా అంటున్నారు అని చెప్పి యూ డోంట్ బి ఏ మీడియేటర్. నువ్వు మీడియేట్ చేసినంత మాత్రాన నువ్వు ఆ ప్రాబ్లమ్ ని ఎప్పటికీ సాల్వ్ చేయలేవు. వెన్ ఏ ఫ్యామిలీ దెమ్సెల్ఫ్ ఆర్ నాట్ సాల్వింగ్ ఈచ్ అదర్స్, నువ్వు ఎంత మీడియేట్ చేసినా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని నువ్వు ఎప్పుడు రిజాల్వ్ చేయలేవు. రివర్స్ లో లాస్ట్ కి ఆ బ్లేమ్ అంతా నీ మీదకే వస్తుంది. సో ఒక ఫ్యామిలీ ఇష్యూస్ లోకి కోతుల్ని, రాబంధువుల్ని రానియకండి. మీరే సాల్వ్ చేసుకోండి. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడండి. అండ్ వేరే ఫ్యామిలీ ఇష్యూస్ లోకి వెళ్ళకండి. జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్. లెట్ దెమ్ హ్యాండిల్ దేర్ ఓన్ బ్యాటిల్స్. హోప్ మై వర్డ్స్ మేకింగ్ సెన్స్. చలో మళ్ళీ కలుద్దాం.